హే, జస్ట్ స్టాప్ ఇట్. ఎక్కడైనా మర్డర్ జరిగిందనగానే, సూసైడ్ జరిగిందనగానే నీకు తోచింది మాట్లాడేస్తావా? నీకు నచ్చినట్టుగా అనేస్తావా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అలా చేశారు, ఏ సిచ్యువేషన్ లో అలా చేసుకోవాల్సి వచ్చిందో, దానికి కారణాలేంటో మీకు తెలుసా? అవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అవేంటంటే చైల్డ్హుడ్, మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్, వాళ్ళకి జరిగిన పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళ థింకింగ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. వాళ్ళ థాట్స్ చేంజ్ అవుతాయి, వాళ్ళ బిహేవియర్ లో చాలా మార్పులు వస్తాయి. కానీ ఇదంతా వాళ్ళకి తెలీదు. చుట్టూ ఉండే మనం కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం, ఏంటి వీళ్ళు ఇలా మారిపోయారు, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనేసి. అలా మీరు మీ చుట్టూ ఉండే మీ ఫ్రెండ్స్ లో గాని, మీ ఫ్యామిలీస్ లో గాని ఇలాంటి బిహేవియర్ కనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ బిహేవియర్ లో ఎందుకు మార్పు వచ్చింది, వాళ్ళ థాట్స్ ఎందుకు చేంజ్ అయ్యాయి అనేసి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. మీ చుట్టూ ఉండే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి మార్పులు వచ్చినట్లయితే ఇక్కడ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎవరికి పంపించాలో తెలుసు కదా. ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.